What is the present worth of rupees 132 due in 2 years at 5% simple interest per annum? Clear? Options 112, 118.80, 120, 122. Right? So present worth ఎంత 132 రూపీస్. ఓకేనా? సో ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఆప్షన్స్ ఒకసారి చెప్పండి. 112, 120, 122. రైట్ సార్, క్వశ్చన్ ఏముంది అంటే సింపుల్ థింగ్, ఈ అమౌంట్లో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకేనా? ఈ ప్రిన్సిపల్స్లో 5% 2 yearsకి ఇస్తే మనకు 132 రూపీస్ ఎవరు తీసుకొస్తారు అని చెప్పి క్వశ్చన్, అంతే, ఇంకేం లేదు అక్కడ. సో 5% పర్ యానం అని చెప్పేసి అన్నాడు, 2 years అన్నాడు. ఓకేనా? 1 yearకి 5%, 2 yearsకి 10%. సో 112 10% ఎంత? 11.2. ఆల్రెడీ డెసిమల్స్లో ఉంది. ఓకేనా? సో ఇది తీసుకుంటే డెసిమల్స్లో వస్తుంది, మనకి ఇక్కడ ఫిగర్ డెసిమల్స్లో లేదు కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ డెసిమల్స్లో ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ మనకు అమౌంట్ అనేది క్లియర్ ఫిగర్ ఉంది, అందుకోసం అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ 120 రూపీస్, 120 రూపీస్లో 10% ఎంత? 12 రూపీస్. ఆ 12 రూపీస్ ప్లస్ 120 ఎంత? అదే అని అడిగింది. సో ఏ ప్రిన్సిపల్ మనం ఇస్తే ఎట్లా 5%కి 2 yearsకి, ఏ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆఫ్టర్ 2 years 132 రూపీస్ వస్తుంది అనేది క్వశ్చన్. సో నా ఆన్సర్ ఈస్ 120 రూపీస్. రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 800 rupees becomes 956 rupees in 3 years at a certain rate of simple interest. If the rate of interest is increased by 4%, what amount will 800 becomes in 3 years? Options 1020.80, 1020.80, 1025, జీరోలు జాగ్రత్తగా పెట్టు, 1052, డేటా ఇన్సఫిషియంట్, నన్ ఆఫ్ దీస్. 1020.80, 1025, 1052, data insufficient, and none of this. Change. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయకుండా 800 రూపీస్ 956 రూపీస్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అంటే 3 years లోపల అని చెప్పేసి అంటాం. రైట్, మనము సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఒక మాట అన్నాం, ఏంటి సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎప్పటికీ కూడా కాన్స్టాంట్గా ఉంటుంది, చేంజ్ కాదు. ఓకేనా? అది 3 years కైనా సరే 10 years కైనా సరే ఆయన దానిపైన ఏమన్నా ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్ప. ఓకేనా? సో ఈ 800 రూపీస్ ప్రిన్సిపల్ గురించి ఏమన్నా ట్రాన్సాక్షన్స్ మాట్లాడిందా? ఏమీ మాట్లాడలేదు. సో ఈ 800 రూపీస్ 956 రూపీస్ అయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిందో మనకు తెలీదు, సరే వదిలేసాయి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? 4% పెంచమన్నాడు. ఓకేనా? 4% పెంచి సేమ్ 3 years లోపల నాకు ఎంత వస్తుంది చెప్పు అని చెప్పేసి అంటాడు. సో దీన్ని చేయడానికి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే డైరెక్ట్గా అట్లా చేయొచ్చు, లేదు దీని నుంచి ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత? 156 రూపీస్ ఇంక్రీజ్ అయింది అక్కడ. ఓకేనా? సో 156 రూపీస్ ఇంక్రీజ్ అయింది, 956 మైనస్ 800. ఓకేనా? 156 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఎన్ని సంవత్సరాలకి అంటే 3 yearsకి. సో బై 352 అంటే 800లో 52 మరి ఎంత పర్సెంట్? 12. రైట్, 800 రూపీస్లో 1% ఎంత? 8 రూపీస్. 8 రూపీస్ 8 6 48. ఓకేనా? 8 6 48, ఇంకా 4 రూపీస్ ఎక్స్ట్రా ఉంది అంటే 6.5 కదా. 6.5% ఉంది అంటే ఇది పాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. 6.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే 956 రూపీస్ అయింది. వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకొక 4% పెంచు అని చెప్పేసి అన్నాడు. 4% పెంచితే 10.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ 3 years నాకు అమౌంట్ ఎంత అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. కదా, ఇప్పుడు ఆఫ్టర్ 3 years నాకు అమౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. అప్రాక్సిమేట్గా నువ్వు ఇది ఫైండ్ అవుట్ చేయడానికి నీకు 1 minute టైం పోయింది. మరి ఇంత ప్రాసెస్ చేస్తామా?
అవసరం లేదు. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంతా చేసే మిస్టేక్ ఇదే. సార్ పాతది ఏముందో అది కనుక్కుంటా అంటే పాతది కనుక్కోవాల్సిన అవసరం ఏముంది? క్లియర్? పాతది కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. 800 రూపీస్లో 1% ఎంత? 8 రూపీస్. 4% అంటే 8 4 32 రూపీస్. 32 రూపీస్ ఎన్ని సంవత్సరాలకి? 3 ఇయర్స్కి. 32 into 3 96 రూపీస్. 96 ప్లస్ 956 956 ఆప్షన్లలో ఒకసారి చెక్ చేయండి. 2 తో ఎండ్ అయ్యేటటువంటి నెంబర్ ఎవరైనా ఉన్నారా? 1052 అంటే 956 ప్లస్ 96 ఎంత? 1052. మన ఆన్సర్ అయింది 1052. క్యాలిక్యులేషన్ ఏమైనా చేసినామా? అవసరం ఉందా? అసలు ఏం చేసినాం ఒక్కసారి రివైజ్ చేస్తున్నా చూడు. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచమన్నాడు కదా, పెంచుతున్నా. నీకు పాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు కదా, ఆయన కనుక్కొని దానిపైన పెంచమని లేదు కదా. సేమ్ ప్రిన్సిపల్ ఉంది. ఇంతకుముందు ఏదైతే అమౌంట్ వచ్చిందో దానికంటే నేను 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుదాం అనుకుంటున్నా. నాకు ఇప్పుడు ఎంత వస్తుంది కొత్తగా? సో సరే మళ్ళీ అదే 800 రూపీస్ ఇస్తున్నావా అంటే అదే 800 రూపీస్ ఇస్తున్నా. ఓకే, సో 4%. యాక్చువల్గా 4% 800 రూపీస్లో ఎంత అంటే 32 రూపీస్. ఓకేనా? సో ప్రీవియస్గా మొత్తం ఎంత వచ్చింది అంటే 956 రూపీస్ పైన మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 32 రూపీస్ ఇంటూ 3 ఇయర్స్కి ఏమంటుంది కాబట్టి 32 ఇంటూ 3 ఇయర్స్ వేసుకుంటే 96 రూపీస్ వస్తుంది. 96 ప్లస్ 956 దట్ ఈస్ 1052. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా సోది చేసే కంటే ఇట్లా స్మార్ట్ వర్క్ చేసుకుంటే ఇంకా సింపుల్గా మనకు అప్రాక్సిమేట్గా 30 సెకండ్స్ లోపల కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? A certain amount gets simple interest of 1750 rupees after 7 years. Had the interest been 2% more, how much more interest would it get? Options 35, 245, 350. Cannot be determined. None of these. 7 years ki 1750 rupees వచ్చింది. అసలు ఈ 1750 రూపీస్ ఎవరండి? సింపుల్ ఇంట్రెస్ట్ అయినా పక్కా. ఓకేనా? దేనిపైన? ప్రిన్సిపల్ తెలుసా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి అక్కడ ప్రిన్సిపల్ తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, మరి దేనిపైన క్యాలిక్యులేట్ చేసిన 7 ఇయర్స్కి? అజ్యూమ్ చేసిన అంటే 7 ఇయర్స్లో 1750 రూపీస్ వస్తుంది సార్. ఓకే కరెక్టే. పర్ ఇయర్ ఎంత వచ్చింది నీకు? 250 రూపీస్ వచ్చింది కదా, అందుకే అంత రౌండ్ ఫిగర్ ఇచ్చింది కానీ అది. సో 250 రూపీస్ దేనిపైన వచ్చింది? అదే సమ్ ప్రిన్సిపల్. నీకు ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ వాట్ అని చెప్పేసి సో అండ్ సో 5% 6% ఏదో ఒకటి ఇస్తే దానిపైన మనము 250 రూపీస్ 5% దేంట్లో అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అంటే 5% ఈజ్ ఈక్వల్స్ టు 250, దెన్ ద 100% వాల్యూ ఈక్వల్స్ టు వాట్ అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వస్తుంది. బట్ ఇక్కడ నీకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు కదా ఆయన, కదా? లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు, నాకు ప్రిన్సిపల్ మెన్షన్ చేసిండు సార్, ప్రిన్సిపల్తో నేను ఆన్సర్ చేయగలుగుతున్నా అని చెప్పేసి ఏమైనా ఉందా? మరి ప్రీవియస్ క్వశ్చన్లో చేసినాం కదా సార్ నువ్వు అంటే నాకు ఇక్కడ క్లియర్గా అక్కడ ప్రిన్సిపల్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ అమౌంట్ ఇచ్చిండు ఆఫ్టర్ 3 ఇయర్స్కి. ఓకేనా? ప్రిన్సిపల్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చిండు. ఈ ప్రిన్సిపల్ నుంచి అమౌంట్ తీసేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి 1 ఇయర్కి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 800 రూపీస్ పైన 6.5 వస్తుందని నేను క్యాలిక్యులేట్ చేసుకోగలిగినట్ల. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ నీకు 7 ఇయర్స్లో సో అండ్ సో అమౌంట్ వచ్చింది అని చెప్పేసి మాత్రమే చెప్పింది ఇక్కడ. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వకుండా, ప్రిన్సిపల్ ఇవ్వకుండా మనం ఎక్కడికి క్యాలిక్యులేషన్ చేయగలుగుతామా? నన్ ఆఫ్ దీస్ కాదు, కెనాట్ బి డిటర్మైన్డ్. క్లియర్? రాసుకో సార్. ఫార్ములాస్ చెప్తే కొంచెం ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి కొద్ది డౌట్ ఉంది. ఫార్ములాస్ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే ఫార్ములాస్ దొరికితే ఎవరైనా చేసుకుంటారు. ఓకేనా? ఫార్ములాస్ గూగుల్లో అడిగినా కూడా చెప్తుంది అది, కదా? సో మోస్ట్లీ సింపుల్ ఇంట్రెస్ట్ విత్ ఫార్ములా చేయొచ్చు, వితౌట్ ఫార్ములా చేయొచ్చు. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఫార్ములాస్ ఎక్కువైపోతాయి. ఫార్ములాస్ ఎక్కువైపోయి కాన్సెప్ట్ మర్చిపోతాం మనం అక్కడ. సో నీకు
కంప్లీట్గా నేను ఒక రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, నేను ఏదైతే ప్యాటర్న్లో చెప్పుకుంటూ వస్తున్నానో క్లాసెస్ నువ్వు అదే ప్యాటర్న్లో ప్రిపరేషన్ చేయి. అంటే నేను పర్సంటేజెస్ చెప్పినా, పర్సంటేజెస్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పినా, సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్తున్నా. సో నువ్వు అదే ఫార్మాట్ మెయింటైన్ చేయి. సార్ నాకు పర్సంటేజెస్ మొత్తం వచ్చు, నేను డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చు, నేను డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తా అంటే డైరెక్ట్ నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పోతే నీకు ఏం అర్థం కాదు అక్కడ. ఎందుకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మొత్తం బేసిక్స్ అన్ని కూడా నేను పర్సంటేజెస్లో చెప్పినా కాబట్టి. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి టైమ్ అండ్ వర్క్ కావచ్చు, పైప్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు, వాటి రెండింటికి బేసిక్స్ అన్ని కూడా ఎల్సీఎంలో చెప్పుకున్నాం. సో ఎల్సీఎంని నువ్వు ఎట్లయితే ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతావు, చేసుకుంటే తెలిస్తే టైమ్ అండ్ వర్క్ చేస్తావు, టైమ్ అండ్ వర్క్ తెలిస్తే పైప్స్ అండ్ సిస్టమ్స్ చేస్తావు. ఆ రెండు టాపిక్స్ చేయకుండా డైరెక్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ చేస్తా అంటే నీకు ఇబ్బంది. ఓకేనా? సో ఫార్ములాస్ ఒక్కొక్క టాపిక్లోనే 2-3 మోడల్స్కి ఫార్ములాస్ డిఫరెంట్గా వస్తుంటాయి. అండ్ ఇంకొకటి వేరే వేరే మెథడ్స్ ఇంకా ఈజీగా ఉండేటటువంటి చిన్న చిన్న షార్ట్ కట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఓకేనా? అవి కూడా చెప్పొచ్చు. కాకపోతే ఒక సమ్కి యూజ్ అయిన షార్ట్ కట్ ఇంకొక సమ్కి యూజ్ కాదు. ఓకేనా? అందుకోసమనే నేను ఏదైతే పర్ఫెక్ట్గా టాపిక్ మొత్తానికి ఏదైతే ఫార్మాట్ యూజ్ చేస్తున్నానో ఆ టాపిక్ మొత్తానికి అదే కాన్సెప్ట్ తోటి నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, బెటర్గా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఇన్వెస్టెడ్ at 5% simple interest per annum grows to 504 rupees in 4 years. The same amount at 10% simple interest per annum in 2.5 years will grows to. Options 420, 450, 525, 550. సరే ఇక్కడ చూడండి, 5% per annumకి 4 yearsకి మనం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 504 రూపీస్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? సో సేమ్ అమౌంట్ని 10% per annumకి 2.5 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతవరకు పెరగవచ్చు అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా? సో మనకు అక్కడ ప్రిన్సిపల్ తెలుసా? తెలీదు. రైట్. ఈ 504 రూపీస్ ఏంటండి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్. ఓకేనా? ఇదేంటి? అమౌంట్. రైట్. 5 into 4 చేసుకుంటే 120 రూపీస్, 120%. 20% ప్లస్ 100%. ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి 120%. దట్ 120% ఈజ్ ఈక్వల్స్ టు 504. ప్రిన్సిపల్ అక్కడ ఇక్కడ సేమ్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేసిండు కాబట్టి 10% per annum కింద 2.5 yearsకి చేసుకుంటే మనకి ఎంత పర్సెంట్ వస్తుంది? 10 into 2.5 25. ఓకేనా? అంటే 125% రావాలి కదా. దెన్ 125% ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 125/120 into 504. రైట్. నెక్స్ట్ 5 టేబుల్లో చూసుకుంటే 5 2s 5 4s 5 25. రైట్. 25 4 ఉంది, 4 ఉంది. 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 4 6 24. ఓకేనా? సో 24 6 20 into 6 120. ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి 16 ట్రై చేద్దాం ఒక్కసారి. ఓకేనా? 20 into 10 200. ఇంకా దూరం ఉంది, ఇంకా పోవాలి. ఓకేనా? 20 into 20 480. 20 into 240 చేసిన 20 into 24 20 into 24 చేస్తే 480. మరి ఇంకొక 6 ఉంది అక్కడ. 26 into 4 కదా. 26 into 24 చేసుకుంటే రైట్. సో 24 20 480, 24 1s 24 504. సో 24 1s 24 21s. రైట్. 25 into 21 250 plus 250 500 plus 1 520. ప్రిన్సిపల్ అమౌంట్ని సేమ్ మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి 5%కి 4 yearsకి ఇస్తే 504 రూపీస్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సేమ్ అదే అమౌంట్ని 10% per annumకి ఇచ్చి 2.5 yearsకి ఇస్తే ఎంత అమౌంట్ వస్తుంది అని, ఎంతవరకు పెరుగుతుంది అది అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ సేమ్ కాబట్టి అంటే 100% అమౌంట్. ప్రిన్సిపల్ అంటే 100% అని చెప్పుకున్నాం కదా. సో 100% అమౌంట్ సేమ్ కాబట్టి 5 into 4 చేసుకుంటే 20% ఇంక్రీజ్ అయింది ఇది. ఓకేనా? సో 120% ఈజ్ ఈక్వల్స్ టు 504 రూపీస్ అనుకుంటే 125 10 into 2.5 2.5 years అన్నాడు కాబట్టి
10 ఇంటూ 2.5 చేసుకుంటే 25%. అదే 100 రూపీస్ పైన 25% ఎంత? అదే 100% అమౌంట్ పైన 25%. ఓకేనా? 125% ఈక్వల్స్ టు ఎంత అని చెప్పేసి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 125/20 ఇంటూ 504 రూపీస్. సో క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేది ఎంత అంటే 525 రూపీస్కి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు 2.5 yearsకి 10% పర్ యానంకి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక. ఓకేనా?